మనం ఈరోజు వచ్చేసాం బెంగళూరులోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్ అయిన భారతీయ మాల్. మన లక్ ఏంటో మనకు తెలియదు, మనం ఎక్కడికి వచ్చినా సరే వర్షం అయితే పడుతుంది. బెంగళూరు అనేది ఒక సిటీ, ఆ సిటీ లోపల సిటీయే ఈ భారతీయ సిటీ. ఈ భారతీయ సిటీలోనే భారతీయ మాల్ ఉండేది. ఈ సిటీ లోపల మాల్ ఒకటే కాదు, ఈ ఆఫీసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అండ్ పర్ఫెక్ట్ ఒక సిటీ అనడానికి పర్ఫెక్ట్ పేరు అని చెప్పొచ్చు. వర్షం నాన్ స్టాప్ అయితే పడుతుంది, కాకపోతే కనుక మీకు చూపించాలనేది ఇంకా వీడియో తీస్తాను. ఇప్పుడు చూడండి మీరు, ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ అపార్ట్మెంట్స్ కానీ మాల్ కానీ సూపర్ ఉంది. అసలు సిటీ అనడానికి పర్ఫెక్ట్ పేరు అని కూడా చెప్పొచ్చు, అంత పర్ఫెక్ట్ అయితే ఉంది ఇక్కడ. ఈ మాల్ అనేది నా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో షాపింగ్ చేయొచ్చు, దానికి దీనికని కాదు, కానీ ఇందులో పీవీఆర్ థియేటర్స్ ఉంటాయి, సూపర్ ఉంటాయి. అంటే ఎక్కడే కానీ పీవీఆర్ థియేటర్స్ ఉండవా అని అడగచ్చు. పీవీఆర్ థియేటర్స్ అనేటివి ఇందులో మాత్రమే కాదు, చాలా చోట్ల అయితే ఉన్నాయి. కానీ నాకు పర్టికులర్ గా ఈ భారతీయ మాల్లో ఉండే పీవీఆర్ థియేటర్ ఎందుకు ఇష్టం అంటే, ఇందులో ఎక్సెల్ స్క్రీన్స్ ఉంటాయి. ఎక్సెల్ స్క్రీన్ అంటే ఏంటంటే కనుక స్క్రీన్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, మూవీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా 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 బాగుంటుంది. ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. అంటే బిల్ బోర్డ్ వెనకాల మీరు చూడొచ్చు, అక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఈ భారతీయ సిటీ కదా, ఇంకా దీని అయితే కనుక చాలా పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ప్లానింగ్ లో అయితే ఉన్నారు వీళ్ళు. ఈ ఇంకా భారతీయ మాల్కి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. ఇక్కడ చూస్తే కనుక ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది మాల్. దీనికన్నా చాలా పెద్ద మాల్స్ అయితే ఉన్నాయి బెంగళూరులో, కానీ థియేటర్ పరంగా నాకైతే కనుక ఈ మాల్ అంటే ఇష్టము. ఇంతకీ మీరు ఇట్లాంటి ట్రైన్ అయితే ఎక్కినారా? నేనైతే కనుక ఒక్కసారి కూడా ఎక్కలేదు చిన్నప్పుడు, కానీ చాలా సార్లు అయితే చూసినా, ఎప్పుడైతే ఎక్కలేదు. ఇటువంటి మాల్స్ లో మెయిన్ గా ఉండేవంటే కనుక బ్రాండ్స్, అంటే ఇండియాలో ఉండే టాప్ మోస్ట్ బ్రాండ్స్ అన్ని అయితే ఇందులో ఉంటాయి. భారతీయ మాల్ అనే కాదు, ఏ మాల్కి వెళ్ళినా సరే మనకి మాక్సిమం కనిపించేవి అయితే కనుక బ్రాండ్స్. ఇందులో మాక్సిమం బ్రాండ్స్ అంటే 90% బ్రాండ్స్ మన లాంటి మిడిల్ క్లాస్ పీపుల్ కొనలేనివే ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక షర్ట్ కాస్ట్ అనేది నియర్లీ మనమైతే ఎంత పెడతాం మిడిల్ క్లాస్ పీపుల్? ఒక 500 నుంచి 1000 రూపీస్ పెడతాం, ఏదైనా మనకి ఎక్కువ షర్ట్ నచ్చితే గానీ. ఇందులో ఒక షర్ట్ అయితే చూస్తే షర్ట్ కాస్ట్ ఎంత అంటే కనుక 5000 రూపీస్. ఇంకొక చుడిదార్ టాప్ అండ్ ప్యాంట్ అయితే ఇంకా చూసా, అది ఎంత అంటే ఓన్లీ 16,000 రూపీస్. ఒకవేళ మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఒక జత, నేను ఒక జత ఎప్పుడైనా ఫ్యూచర్ లో అయితే కొందాము. నేను చిన్నప్పుడైతే ఫన్ టైం కి అయితే చాలా సార్లు ఆడుకోవడానికి అయితే వచ్చా. ఇందులో చాలా బాగుంటుంది, అంటే బయట పెట్టినట్టు కాదు, లోపల ఉంటాయి. దాని గురించి నేనైతే వీడియో తీయలేదు. ఇప్పుడు ఆడదామన్నా ఆడేకవ్వదు, ఎందుకంటే మనకి ఆక్వర్డ్ ఫీలింగ్ అయితే వస్తుంది ఆ చిన్న పిల్లల గేమ్స్ మనం ఆడితే. ఈ మాల్లోనే ఒక బ్యాంకు, ఆ బ్యాంకుకి ఏటీఎం ఉందంటే ఇంకా అర్థం చేసుకోండి ఇంకా వీళ్ళు ఎంత జనాల దగ్గర నుంచి లూటీ చేస్తున్నారు అనేది. అంటే ప్రైస్ పెట్టేది వాళ్ళ ఇష్టము, పోయేది పోకపోవడం అనేది మన ఇష్టము. కానీ ఒక బ్యాంకు, ఒక ఏటీఎం ఉందంటే కనుక ఇంకా ఇండైరెక్ట్ గా వాళ్ళే సిగ్నల్ ఇస్తున్నారు, ఈ మాల్కి వస్తే కానీ మీ ఏటీఎం కార్డులు ఫుల్ అనేటివి గోకేయాలి అని. ఇలా నేను కిందికి ఎప్పుడైనా మాల్లో నుంచి కిందికి చూస్తే కనుక నాకైతే క్రిష్ సినిమా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ క్రిష్ సినిమాలో ఒక ఆమె అనేది పడిపోతుంటే కనుక క్రిష్ వచ్చి అయితే సేవ్ చేస్తాడు, కానీ మనం పడిపోతే ఎవరు వచ్చి సేవ్ చేయరు. అండ్ హియర్ కమ్స్ మై ఫేవరెట్ ప్లేస్, పీవీఆర్ థియేటర్. ఇందులో చాలా మందికి ఫస్ట్ వచ్చే డౌట్, నార్మల్ థియేటర్ కి ఇందులో థియేటర్ కి ప్రైస్ డిఫరెన్స్ ఎంత టికెట్ ఉంటుంది అని. మామూలు థియేటర్స్ లో అంటే మన ఏపీ అండ్ తెలంగాణలో నార్మల్ థియేటర్స్ వచ్చేసి ఒక 200-250 ఫస్ట్ డే అనమాట, 200-250 అండ్ నార్మల్ టైమ్స్ లో అయితే కనుక 150 అలా అయితే ఉంటుంది. కాకపోతే ఇందులో కొంచెం స్లైడ్ గా అయితే డిఫరెంట్ ఉంటుంది, ఒక 300-400 కనుక ఉంటుంది ఫస్ట్ డే. ఈ పీవీఆర్ థియేటర్ లో చాలా స్క్రీన్స్ అయితే ఉంటాయి, అంటే నియర్లీ ఒక 10 స్క్రీన్స్ 13 స్క్రీన్స్ ఇలా థియేటర్ ని బట్టి మాల్ ని బట్టి అయితే డిఫరెంట్ అవుతూ ఉంటుంది. కానీ కొన్ని స్క్రీన్స్లో మాత్రం ఓన్లీ రెక్లైనర్స్ మాత్రమే ఉంటుంది. ఒక్క రెక్లైనర్ కాస్ట్ వచ్చేసి 1100 రూపీస్. అది చాలా కాస్ట్లీ అనమాట. మనం ఇంతవరకు ఎప్పుడు పోలేదు, సూన్ వెళ్దాం అనుకుంటున్నాను నేను కూడా, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని. నాకు ఈ పైన లైట్స్ అనేవి భలే నచ్చినాయి, ఎంత బాగున్నాయో, ఒకసారి మన ఇంట్లో పెట్టిద్దామని అడగాలి ఇంట్లో. ఇక స్క్రీన్స్ చెప్పా కదా, ఇక్కడ చాలా స్క్రీన్స్ ఉంటాయి, ప్రతి చోట వివివి అనేది అయితే సింబల్ ఉంటుంది. దీనికి పీవీఆర్కి అయితే ఒక ఫుల్ ఫామ్ అయితే ఉంది. ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రియా విలేజ్ రోడ్ షో. ఈ పీవీఆర్ స్టోరీ తెలుసుకుంటే కనుక చాలా బాగుంటుంది, అంటే చాలా చిన్న లెవెల్ నుంచి ఇంత పైకి ఎదిగినారనమాట దీని ఓనర్. ఈ పీవీఆర్ గురించి ఒక వీడియో చేయొచ్చు అనమాట, అంత పెద్ద స్టోరీ. ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం దాని గురించి. మీరే చూడండి స్క్రీన్స్ అనేవి ఎలా ఉంటాయని. ఇక్కడ వివివివి అని మొత్తం అంతా వీళ్ళే బ్రాండింగ్ ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇది ఫుల్ స్క్రీన్ అనమాట, ఎంత పెద్దగా ఉంటుందో. అక్కడ నుంచి ప్రొజెక్టర్ వస్తుంది. స్పీకర్స్ అనేది ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఫిట్ చేసి ఉంటారు, అంటే 360 డిగ్రీ నుంచి మనకు ఆడియో ఫీల్ అనేది వస్తుంది. ఒకవేళ ఎవరైనా రైట్ సైడ్ నుంచి మాట్లాడుతుంటే రైట్ సైడ్ నుంచి ఆడియో వస్తుంది, వర్షం పడుతుంటే పైన నుంచి ఆడియో వస్తుంది. అట్లా కొంచెం రియలిస్టిక్ గా ఎక్స్పీరియన్స్ చేయాలని అయితే వీళ్ళు చాలా బాగా అయితే ఉంటుంది థియేటర్. నార్మల్ థియేటర్స్ లో ప్రాబ్లం ఏంటంటే కనుక మనం ముందర సీట్ లో నుంచి కూర్చుంటే కనుక మన మెడ అనేది పట్టేస్తుంది అనమాట. ఒకవేళ హీరో విలన్ ఏమైనా కొట్లాడుతుంటే మనం అటు ఇటు మొత్తం మెడ మొత్తం తిప్పాలి. కానీ ఈ థియేటర్లో అయితే కనుక అటువంటి ప్రాబ్లం ఏది ఉండదు అనమాట, చాలా హాయిగా అయితే చూడొచ్చు ఫ్రంట్ సీట్ లో కూర్చున్నా కూడా. ఈ థియేటర్ ఎంత బాగున్నా సరే నాకు ఒక విషయం అయితే నచ్చదు. ఆ విషయం ఏంటంటే కనుక ఇప్పుడు ఒక టికెట్ కాస్ట్ అనేది
అనేది ఒక 200 రూపీస్ ఉందనుకోండి, పాప్కార్న్ కాస్ట్ ఎంత ఉండొచ్చు? దానికన్నా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చా? ఇక్కడ పాప్కార్న్ కాస్ట్ వచ్చేసి స్మాల్, బిగ్, లార్జ్ అనేది డిఫరెంట్ సైజెస్లో అయితే ఉంటాయి. రేట్ల గురించి పర్టికులర్గా అయితే చెప్పలేను, కాకపోతే కానీ ఒక ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చాలా హెవీగా బిల్ అవుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా 5000 పైన అయితే ఇంకా బిల్ అవుతుంది, ఇంక్లూడింగ్ టికెట్ రేట్ కన్నా ఫుడ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే ఏం చేస్తామంటే ఇంకా ఇప్పుడు ఒక పాప్కార్న్కి 400, 500 లేదా 300 పెట్టే బదులు ఈజీగా మనం 180 రూపీస్కి కడుపు ఫుల్గా బిర్యానీ అయితే తిని వెళ్ళచ్చు. నాకు తెలిసి వీడియో చూస్తే చాలా మందిలో మాల్స్కి వెళ్ళింటారు, విజిట్ చేసింటారు, థియేటర్స్కి వెళ్ళింటారు, పీవీఆర్ థియేటర్స్కి వెళ్ళింటారు, లేదా వేరే మాల్స్కి వెళ్ళింటారు, వేరే థియేటర్స్కి వెళ్ళింటారు. అక్కడ ఫుడ్ ప్రైసెస్ ఎలా ఉంటాయి, అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి కింద కామెంట్ పెట్టండి. నాతో పాటు చాలా మంది అయితే తెలుసు. ఇక్కడ ఏదైనా ఫ్రీగా దొరుకుతుందంటే అది ఓన్లీ వాటర్ మాత్రమే. ఆ వాటర్ కూడా ఇలానే తాగాలి. ఇలాగా ఫారిన్ కంట్రీస్లో అయితే కనుక ఇలానే ఉంటాయి. ఈరోజు వీడియో అయితే ఇంతే గాయస్. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నైట్ అయితే అయిపోయింది, నేను సినిమా కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి. వ్యూ అయితే సూపర్ ఉంది. మర్చిపోకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కూడా మర్చిపోకుండా లైక్ అయితే చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ అయితే చేయండి.